హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు MAHI టెక్ ఇన్ఫో. నేను మహేంద్ర. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఒక అద్భుతమైన లవ్ వాట్సాప్ స్టేటస్ వీడియో క్రియేట్ చేయడానికి ఒక కొత్త టెంప్లెట్ని అయితే తీసుకొచ్చాను. మీరు లైటింగ్ ఎఫెక్ట్తో ఫుల్ స్క్రీన్ మోడ్లో మంచి వాట్సాప్ స్టేటస్ వీడియో క్రియేట్ చేయాలనుకోండి. ఈ టెంప్లెట్ అయితే మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఎప్పట్లాగానే ఫస్ట్ డెమో చూపిస్తాను. డెమో నచ్చితే మీకు నచ్చిన ఫోటో పెట్టుకొని, మీకు నచ్చిన సాంగ్ పెట్టుకొని ఎలా క్రియేట్ చేసుకుంటారో స్టెప్ బై స్టెప్ అయితే గైడ్ ఇస్తాను. ఫస్ట్ అయితే డెమోని చూడండి. సో మీరు కూడా మీకు నచ్చిన ఫోటోని ఇలాంటి ఎఫెక్ట్ పెట్టుకొని ఎలా క్రియేట్ చేసుకుంటారో స్టెప్ బై స్టెప్ అయితే గైడ్ ఇస్తాను. మీరు ఈ టెంప్లెట్ని డౌన్లోడ్ చేసుకోవాలనుకోండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. అదేవిధంగా నేను ఇదే టెంప్లెట్కి మంచి లవ్ సాంగ్ పెట్టి నా టిక్ టాక్లో అప్లోడ్ చేశాను. చూడాలని ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో టిక్ టాక్ వీడియో లింక్ అని ఉంటుంది. అక్కడ నుంచి టిక్ టాక్లోకి వెళ్ళి నన్ను చూసి, అంటే ఆ వీడియో చూసి నన్ను ఫాలో అవుతే నేను తీసుకొచ్చే ప్రతి అప్డేట్ కూడా ఒకరోజు ముందే మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది. సో టిక్ టాక్లో ఫాలో అవడం ద్వారా ఇప్పుడు ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. మీరు టెంప్లెట్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ దగ్గర కైన్ మాస్టర్ ప్రో వెర్షన్ కావాల్సి ఉంటుంది. లేకపోతే డిస్క్రిప్షన్లోనే కైన్ మాస్టర్ ప్రో అని ఉంటుంది, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. మీ దగ్గర ఉన్న ఫ్రీ కైన్ మాస్టర్ని అన్ఇన్స్టాల్ చేసి కైన్ మాస్టర్ ప్రోని ఇన్స్టాల్ చేసుకోండి. మీకైతే అన్ని ఫీచర్స్ కూడా ఫ్రీగా వస్తాయి. మీకు ఇంకేమైనా కైన్ మాస్టర్ డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. అయితే ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ఫ్రెండ్స్, మీరు లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేస్తే ఇలాంటి మంచి మంచి వీడియోస్ నేను మీకోసం తీసుకొస్తాను. మీరు కొత్త వాళ్ళైతే ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను తీసుకొచ్చే ప్రతి అప్డేట్ కూడా అందరికంటే ముందు మీకే నోటిఫికేషన్ అయితే వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కైన్ మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. ప్లస్ పైన టచ్ చేయండి. ఇక్కడ మీకు మధ్యలో 19:16 అని ఉంటుంది, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా ఎంటీగా ఉంటుంది. మీడియా పైన ట్యాప్ చేసి బ్యాక్గ్రౌండ్ పైన టచ్ చేసి బ్లాక్ కలర్ తీసుకొని దీన్ని 30 సెకండ్స్ వరకు డ్రాగ్ చేసుకోండి. ఇలా టచ్ చేసి చివరి పట్టుకొని 30 సెకండ్స్ వరకు లాగేయండి. సో 30 సెకండ్స్ పెట్టుకుని ఇలా ఫస్ట్కి వచ్చేయండి. ఫస్ట్కి వచ్చి లేయర్ పైన ట్యాప్ చేసి మీడియా పైన ట్యాప్ చేసి మీరు ఎవరు ఫోటో పెట్టాలనుకున్నారో వాళ్ళ ఫోటోని సెలెక్ట్ చేసుకొని దీనికి కొంచెం పెద్దగా చేయండి. కింద మనకి బాణం గుర్తులు ఉంటాయి, దాన్ని పట్టుకొని లాగితే పెద్దగా అయిపోతుంది. సో ఇలా పెద్దగా చేసుకొని మీరు కరెక్ట్గా పొజిషన్లో ఎక్కడి వరకు పెట్టాలనుకున్నారో ఈ విధంగా సెట్ చేసుకోండి. సెట్ చేసుకొని పైన టిక్ మార్క్ పైన ట్యాప్ చేసి అదే ఇమేజ్ని టచ్ చేసి దీన్ని కూడా 30 సెకండ్స్ వరకు, అంటే ఈ యొక్క బ్లాక్ బ్యాక్గ్రౌండ్ పూర్తిగా ఎంతవరకు ఉంటే అంతవరకు డ్రాగ్ చేయండి. ఇలా ఫస్ట్కి వచ్చేయండి. వచ్చారు కదా, మళ్ళీ ఇదే ఇమేజ్ని టచ్ చేసి ఇక్కడ 3 డాట్స్ వస్తాయి. ఇక్కడ ఏంటంటే మీకు డూప్లికేట్ అనే బటన్ ఉంటుంది. ఈ డూప్లికేట్ టచ్ చేయండి. డూప్లికేట్ అయిపోయింది కదా, ఇలా కింద దాన్ని, అంటే లాస్ట్నే ఉంటుంది ఇమేజ్ డూప్లికేట్, దీన్ని టచ్ చేసి ఏం చేస్తారంటే ఇలా కిందకు వస్తే మీకు ఓవరాల్ యానిమేషన్ అని ఉంటుంది. దీన్ని సెలెక్ట్ చేసుకొని పల్స్ అనే దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి పైన టిక్ మార్క్ పైన ట్యాప్ చేయండి. మళ్ళీ ఇదే లాస్ట్ ఇమేజ్ని, అంటే లేయర్ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని కిందకు వస్తే మీకు కలర్ ఫిల్టర్ అని ఉంటుంది. దీన్ని టచ్ చేస్తే పక్కన బ్లాక్ అండ్ వైట్ ఉంటుంది, రెండు ఆప్షన్. దాన్ని సెలెక్ట్ చేసుకొని పైన టిక్ మార్క్ పైన ట్యాప్ చేయండి. చేశారు కదా, ఒకసారి ప్లే చేసి చెక్ చేసుకోండి. మీకు ఆ ఎఫెక్ట్ అనేది రాకపోతే ఏం చేస్తారంటే మళ్ళీ అదే లాస్ట్ ఇమేజ్ ఉంది కదా మీరు టచ్ చేసింది, దాన్ని సెలెక్ట్ చేసుకొని ఈ లాస్ట్ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ 3 డాట్స్ వస్తాయి. దీనిపైన టచ్ చేస్తే సెండ్ టు బ్రింగ్ టు ఫ్రంట్ అని ఉంటుంది. బ్రింగ్ టు ఫ్రంట్ అని ఉంటుంది, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఒకసారి ప్లే చేసి చెక్ చేసుకోండి వారల్ యానిమేషన్ అప్లై అయిందా లేదని. చూసారు కదా, ఇప్పుడు మనకు లైటింగ్ ఎఫెక్ట్ అయితే బ్లింక్ అవుతుంది. సో ఈ విధంగా బ్లింక్ అయిన తర్వాత ఏం చేస్తారంటే ఇలా ఫస్ట్కి వచ్చేసి మీరు లేయర్ పైన ట్యాప్ చేసి మీడియా పైన ట్యాప్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకునే టెంప్లెట్ ఉంటుంది కదా, దాన్ని ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకోండి. ఈ టెంప్లెట్ లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఈ విధంగా టెంప్లెట్ని డౌన్లోడ్ చేసుకుంటే, అంటే ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకుంటే ఇక్కడికి వచ్చేస్తుంది కదా, కత్తెర పక్కన స్ప్లిట్ స్క్రీన్ సింబల్ ఉంటుంది. దీన్ని సెలెక్ట్ చేసుకొని పక్కన వైట్ బాక్స్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా పెద్దగా అయిపోతుంది. పైన టిక్ మార్క్ పైన ట్యాప్ చేయండి. అదే టెంప్లెట్ని సెలెక్ట్ చేసుకొని ఆడియో బటన్ పైన టచ్ చేసి వాల్యూమ్ మొత్తం తగ్గించి పైన టిక్ మార్క్ పైన ట్యాప్ చేయండి. మళ్ళీ అదే టెంప్లెట్ని సెలెక్ట్ చేసుకుంటే కింద మీకు బ్లెండింగ్ ఆప్షన్ అని వస్తుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ ఏంటంటే స్క్రీన్ అనే బటన్ ఉంటుంది. దీన్ని అప్లై చేసి పైన టిక్ మార్క్ పైన ట్యాప్ చేయండి. మళ్ళీ అదే టెంప్లెట్ని సెలెక్ట్ చేసుకుంటే కలర్ అడ్జస్ట్మెంట్ అని కొన్ని ఆప్షన్లు వస్తాయి. కలర్ అడ్జస్ట్మెంట్లో దీన్ని పూర్తిగా పెంచండి. చివరితే రెండోది కూడా పూర్తిగా పెంచి మూడోది కొద్దిగా పెంచండి. సో పెంచేసి పైన టిక్ మార్క్ పైన ట్యాప్ చేయండి. ఎందుకంటే కలర్ఫుల్గా అయితే బాగా కనపడుతుంది. మీకు కలర్ ఎక్కువైంది అనిపిస్తే మళ్ళీ కలర్ అడ్జస్ట్మెంట్లోకి వచ్చి ఈ కొంచెం, అంటే ఇది కొంచెం తగ్గించుకొని సరిపోతుంది. సో ఈ విధంగా తగ్గించుకొని పైన టిక్ మార్క్ పైన ట్యాప్ చేయండి. ఇప్పుడు క్రియేట్ అయిపోయింది కదా, లేయర్ పైన ట్యాప్ చేసి టెక్స్ట్ పైన ట్యాప్ చేసి కింద ఏదైనా టెక్స్ట్ పెట్టాలి కాబట్టి మీకు నచ్చిన టెక్స్ట్ని ఇక్కడ టైప్ చేసుకోండి.
ఈ విధంగా చేసిన తర్వాత మీకు ఇక్కడ టెక్స్ట్ వచ్చేసింది కదా, ఇక్కడ డబల్ అని 2 ఉంటాయి ఆప్షన్స్లో. దీన్ని సెలెక్ట్ చేసుకొని లాటిన్లో ఆండ్రాయిడ్ కింద లాటిన్ అని ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకొని రెండో ఫాంట్ సెలెక్ట్ చేసుకొని పైన టిక్ మార్క్ పైన ట్యాప్ చేయండి. చేసిన తర్వాత దీన్ని కొంచెం పెద్దగా చేసి ఇక్కడ కింద సెట్ చేయండి. ఇక్కడ కరెక్ట్గా పొజిషన్లో లాస్ట్లో సెట్ చేసుకోండి. సో ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి ఎక్కడ వరకు ఉంది ఏంటంటే క్లియర్గా చెక్ చేసుకున్నారు కదా. దీన్ని కూడా 30 సెకండ్స్ వరకు డ్రాగ్ చేయండి. ఈ టెంప్లెట్ ఎంతవరకు ఉంటే అంతవరకు డ్రాగ్ చేసేయండి. సో కంప్లీట్గా ఇలా డ్రాగ్ చేసిన తర్వాత మీకు ఈ టెంప్లెట్ కరెక్ట్గా ఎంత ఉందో అంతవరకే పెట్టుకోండి. 30 సెకండ్సే ఉంటుంది టెంప్లెట్ అయితే, ఆ 30 సెకండ్స్ పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఈ యొక్క ఆడియో బటన్ పైన ట్యాప్ చేసి కిందకు వస్తే మీకు ఫోల్డర్స్ అని ఉంటుంది. మీకు నచ్చిన సాంగ్ పైన టచ్ చేస్తే ప్లస్ బటన్ వస్తుంది, ప్లస్ పైన ట్యాప్ చేయండి. సాంగ్ ఇంపోర్ట్ అయిపోతుంది. సాంగ్ వచ్చేసిన తర్వాత ఇక్కడ గేర్ ఐకాన్ ఉంటుంది, దీన్ని టచ్ చేస్తే ఆడియో ఫేడ్ అవుట్ అనే బటన్ టిక్ తీసేయండి. ఇలా తీసేస్తే మీకు ఆడియో అయితే క్లియర్గా వినపడుతుంది. లాస్ట్లో పైన టిక్ మార్క్ పైన ట్యాప్ చేయండి. చేశారు కదా. ఇప్పుడు షేర్ సింబల్ పైన టచ్ చేసి 1080 720 4K మీకు నచ్చిన క్వాలిటీలో పెట్టుకొని ఈ విధంగా ఎక్స్పోర్ట్ పైన ట్యాప్ చేయండి. ఫ్రెండ్స్ మనం ఈ విధంగా ఈ టెంప్లెట్లో మనకు నచ్చిన సాంగ్ పెట్టుకొని మనకు నచ్చిన ఫోటో పెట్టుకొని మంచి వీడియో అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఇది వీడియో, మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియోని లైక్ చేయండి. మీరు కొత్త వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.